అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. పిఆర్జీ డిగ్రీ కాలేజ్ ఘన చరిత్ర కలిగిన మరియు కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న కాలేజీకి ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి న్యాక్ బృందం సందర్శన సమయంలో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా మంగళ హారతులతో, ఎన్సీసీ గౌరవ వందనంతో, విద్యార్థులు పుష్పాలతో, దింసా నృత్యాలతో స్వాగత కార్యక్రమము మరియు ఈ కాలేజీ నుంచి ఢిల్లీలో జరిగినటువంటి రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొని కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ ఏమంటున్నారో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, బెల్ బటన్ మీద టచ్ చేసి సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఈ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బివి తిరుపాండ్యం గారి పర్యవేక్షణలో లెక్చరర్స్ సహకారంతో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. My name is Kalyani. I am studying second BSc MCCS. నేను ఆర్డీసీ పేరులో పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ నేను కర్తవ్యపథ్లో సెలెక్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళడం కూడా చాలా కష్టం. అందులో చాలామంది వెళ్తారు కానీ ఒక 50 మెంబర్స్లో మ్యాక్సిమం 2-3 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. మన ఏపీఎన్టీలో 2 మెంబర్స్ మాత్రమే డ్రిల్లో సెలెక్ట్ అయ్యాము. అందులో కస్తూరి సీనియర్ మన కాలేజ్ నుంచి, పిఆర్జీ కాలేజ్ నుంచి కస్తూరి సీనియర్ అని నేను. అందరూ వేరే కొత్త పర్సన్స్ అందరూ పరిచయం అవుతారు. అక్కడికి వెళ్ళాక కర్తవ్యపథ్లో సెలెక్ట్ అయ్యాము. అక్కడ ఈవెంట్స్ కూడా గార్డ్ ఆఫ్ ఆనర్, కర్తవ్యపథ్, పిఎం ర్యాలీ
ఇలా చాలా ఈవెంట్స్ ఉంటాయి, కల్చరల్స్ అనేవి. అందులో మేము కర్తవ్యపథ్ అని పిఎం ర్యాలీకి సెలెక్ట్ అయ్యాము. కర్తవ్యపథ్ అనేది రాజ్ భవన్ నుంచి ఇండియా గేట్ వరకు 4 కిలోమీటర్స్ డ్రిల్ చేయాలన్నమాట. అది కూడా విత్ వెపన్తో, 4.5 kgs వెపన్తో. అది చాలా డిఫికల్ట్, ఒక అమ్మాయిగా చాలా కష్టం అది. ఈసారి మన ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ గారు కర్తవ్యపథ్ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఇచ్చారు. కాబట్టి అందరూ గర్ల్సే చేసాము. ఇంకా కష్టంగా ఉండేది, అందరూ అమ్మాయిలు చేయడం వల్ల అంత కిలోమీటర్స్ అలా వెపన్తో చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ అది మంచి గుడ్ విల్తో బాగా చేసాము. వచ్చిన తర్వాత కూడా వెల్కమ్ అన్నీ బాగా చేశారు. అక్కడ కూడా చాలా బాగుంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అక్కడ ఇండియా గేట్ స్టార్టింగ్ అక్కడ డ్రిల్ చేసుకుంటూ వెళ్తే అలా ఉండిపోయాము ఒక్కసారిగా. ఎందుకంటే అక్కడ ఇండియా గేట్ డ్రిల్ చేయడం, దానికి సైల్యూట్ చేయడం, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ వస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళందరినీ చూసి ఈవినింగ్ టీ పార్టీకి ఇన్వైట్ చేయడం అందరినీ, ఇలా చాలా జరిగాయి. చాలా బాగుంటది. చాలా ప్రిపరేషన్ అంటే మా సీనియర్స్ లైక్ మా సార్స్ మోటివేషన్స్ ఇలా అందరూ వెయిట్ చేశారు కాబట్టి నేను అక్కడి వరకు వెళ్ళగలిగాను. అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది, అన్నిటికన్నా మెయిన్. థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ నాక్ ప్రోగ్రాంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు వీళ్ళందరికీ, మా టీం మెంబర్స్కి, మా సార్స్కి, మా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ సార్.